జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. మాలలో ఉన్న భక్తుడు చంపొద్దంటూ వేడుకున్న కనికరించని నిందితులు ఓ ఆర్ఎంపీ డాక్టర్ను దారుణంగా హత్య చేశారు. అర్ధరాత్రి వైద్యం చేయాలని వచ్చి కంట్లో కారం కొట్టి విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆర్ఎంపీ డాక్టర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా ధర్మవరం గ్రామానికి చెందిన కోటిరెడ్డి ఆర్ఎంపీగా స్థిరపడ్డారు. ఆయనకు భార్య ఆదిలక్ష్మితో పాటు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. వారిద్దరికీ వివాహం కాగా ఇంట్లో దంపతులు మాత్రమే ఉంటున్నారు. కోటిరెడ్డి కొన్ని రోజుల కిందట బ్రహ్మంగారి మాల వేసుకున్నారు. శనివారం ఆయన ఇంట్లో ఉండగా అర్ధరాత్రి 1:30 దాటిన తర్వాత మాస్కులు ధరించిన ముగ్గురు వ్యక్తులు వైద్యం కోసం వచ్చినట్లు నటించారు. తలుపు తీయగానే కోటిరెడ్డిపై విరుచుకుపడ్డారు. దుండగులు జరిపిన దాడిలో ఆర్ఎంపీ కోటిరెడ్డి మృతి చెందారు. ఇకపోతే భర్తను తన కళ్ల ముందే హత్య చేస్తుంటే స్పృహ కోల్పోయిన భార్య ఆదిలక్ష్మి కొంతసేపటికి తేరుకున్న ఆమె బంధువులకు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి తమ్ముడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు కోటిరెడ్డి బ్రహ్మంగారి మాలలో ఉండడంతో రోజు రాత్రి గ్రామంలోని కళ్యాణ మండపంలో నిద్రిస్తున్నారని, శనివారం మాత్రమే ఇంటికి వచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే కోటిరెడ్డి ఇంటికి వచ్చిన విషయం దుండగులకు ఎలా తెలిసింది? అయితే అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఇందులో తెలిసిన వారి హస్తం ఉంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2:00 2:30కు తెలిసింది. 2:30 2:45 అనుకుంటాం. చెప్తానే సీఏ గారు వచ్చారు, మేము కూడా వచ్చాము. ఫస్ట్ ఇనిషియల్గా చూసాము. దీంట్లో వచ్చిందంటే ఏ యాంగిల్లో కూడా మాకైతే కింద స్పష్టత రాలేదు. క్లూస్ టీమ్ పంపించారు. క్లూస్ టీమ్ వచ్చింది. క్లూస్ టీమ్ ప్రకారంగా మేమైతే పెయింట్ శాంపిల్స్ కారం చల్లి ఉన్నారు. ఎందుకు కారం చల్లారు, అసలు ఇతను ఫోన్ డీటెయిల్స్ చూసుకొని ఏం జరిగింది, ఎవరు వచ్చారు, ముగ్గురు వచ్చారు అంటున్నారు, మాస్క్లు పెట్టి అన్నారు. అది ఏ విధంగా ఎవరు వచ్చారు, సీసీ ఫుటేజ్ ప్రకారంగా, అదేవిధంగా టవర్ డంప్ ప్రకారంగా అనాలిసిస్ చేస్తున్నాము.